సైదాపురం గనులకి లీజుకి సంబంధించి మోసం చేస్తున్నదంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. 15.69 లక్షల మెట్రిక్ టన్నుల క్వాడ్ పల్స్పర్ మైకా ఖనిజాల లూటి, 50 ఏళ్ల లీజు ముగిశాక కూడా ప్రభుత్వ భూమిని అక్రమంగా తవ్వేసిన 5 కంపెనీలు, 188 కోట్ల భారీ జరిమానా విధించిన గనుల శాఖ, ఆ సొమ్ము కట్టకుండానే మరో 20 ఏళ్ళు లీజు పొడిగించుకునే ప్రయత్నాలు, ముఖ్య నేత కుమారుడితో ఓ ఎంపీ వాటాల వేరం, స్థానికంగా చక్రం తిప్పుతున్న ఎంపీ ప్రధాన అనుచరుడు, వేలం వేయాల్సిన గనులు అవే కంపెనీలకు కట్టబెట్టేందుకు కదులుతున్న ఫైళ్లు, ఎన్జీటీలో కేసు నడుస్తున్నా లెక్క చేయని ప్రభుత్వ పెద్దలు అన్నటువంటి. కానీ పట్టించుకునేది ఎవరు? జగన్ అయితే గనక అన్నీ దోచుకుంటాడు అనేటటువంటి ప్రచారం, ఇప్పుడు అంతా అద్భుతం జరుగుతుందన్నటువంటి ప్రచారం అలవాటు పడిపోయిన జనానికి, అలవాటు పడిపోయిన మీడియాకి. సాక్షి వైసీపీ అంటే దుర్మార్గులు అనేటటువంటి ఒక ప్రచారాన్ని జనంలోకి ఎకోసిస్టమ్ ద్వారా తీసుకెళ్ళిన తర్వాత ఇవాళ వీళ్ళ మాట వినేదెవరు?